భారత్ ఇప్పుడు ప్రపంచ చిప్ మార్కెట్లో తనదైన ముద్ర వేయడానికి సిద్ధమవుతోంది. సెమీకండక్టర్ రంగంలో భారత యువతను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లే ఒక విప్లవాత్మక కార్యక్రమమే చిప్స్ టు స్టార్టప్ ప్రోగ్రాం. 2022లో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ఈ చిప్స్ టు స్టార్టప్ కార్యక్రమానికి మొత్తం 250 కోట్ల రూపాయల బడ్జెట్ను కేటాయించారు. ఈ ప్రోగ్రాం 5 సంవత్సరాల కాలపరిమితితో అమలవుతోంది. ఇప్పటివరకు ఇందులో 1,00,000 మందికి పైగా యువత నమోదు చేసుకున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న 400 విద్యాసంస్థల్లో దాదాపు 67,000 మందికి శిక్షణ పూర్తయింది. ఇందులో ప్రత్యేకత ఏంటంటే విద్యార్థులు కేవలం థియరీ మాత్రమే కాదు, స్వయంగా చిప్ డిజైన్ చేసి తయారు చేసే అవకాశం కూడా పొందుతున్నారు. ఈ విద్యార్థులు మొహాలీ సెమీకండక్టర్ ల్యాబ్, చిప్ ఇన్ సెంటర్ల సహకారంతో ఇప్పటివరకు 56 చిప్స్ డిజైన్ చేశారు. వీటి ప్యాకేజింగ్ కూడా పూర్తయి డెలివరీ కూడా చేశారు. దీంతో విద్యార్థులకు రియల్ టైం ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ లభిస్తోంది. ఇది నూతన ఆవిష్కరణలకు బలమైన పునాది అవుతోంది. ఇప్పటికే చిప్స్ టు స్టార్టప్ ప్రోగ్రాం ద్వారా 75కి పైగా పేటెంట్లు దాఖలయ్యాయి. 500కు పైగా ఐపీ కోర్స్, అప్లికేషన్ స్పెసిఫిక్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్లు, సిస్టమ్ ఆన్ చిప్ డెవలప్ అయ్యాయి. ఇవి డిఫెన్స్, టెలికాం, ఆటోమొబైల్, కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ రంగాల్లో వినియోగంలోకి వస్తున్నాయి. చిప్స్ టు స్టార్టప్ ప్రోగ్రాం ద్వారా విద్యాసంస్థలు, పరిశోధనా కేంద్రాలు, స్టార్టప్స్ మధ్య బలమైన అనుసంధానం ఏర్పడుతోంది. ఇది చిప్ డిజైన్ రంగంలో భారతదేశాన్ని ఆత్మనిర్భర్గా మార్చే దిశగా ముందుకు తీసుకెళ్తోంది. చిప్ టెక్నాలజీలో భారతదేశం ప్రపంచానికి నాయకత్వం వహించే రోజు ఎంతో దూరం లేదు.